అందరికీ నమస్కారం. పరమ గురువులైనటువంటి గురువులందరికీ పాద నమస్కారాలు. మాస్టర్స్, మనము ఆధ్యాత్మిక ప్రశ్నలు, ఆత్మీయ సమాధానాలు పార్ట్ 3 ఈరోజు చేసుకోబోతున్నాం. మరి నేను సంధ్యశ్రీ ఆధ్యాత్మిక ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నాము. ఆత్మీయ సమాధానాలు ఇవ్వడానికి మన ముందుకు హైమ మేడం వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం. థ్యాంక్ యూ స్వప్న. మరి క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు మనకి ఇంత చక్కటి అవకాశాన్ని, ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ని అందించిన వంశీ కిరణ్ గారికి, సద్రూస్ మూమెంట్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికి, అలాగే సమస్త గురు మండలికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. వంశీ కిరణ్ గారికి పాద నమస్కారాలు. చక్కటి క్వశ్చన్స్ తో మనం ముందుకెళ్తున్నాం. ఇలాగే సమస్త గురుమండలి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఓకే మాస్టర్స్, అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు ప్రశ్న ఏంటి అంటే, అందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉంటాము, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇలా చెప్తాము. కానీ వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వదిలేస్తారు. మరి ధ్యానం చేయకపోవడం వల్ల అసలు నష్టాలు ఏంటి మేడం? మాకు సమాధానం చెప్పండి. ఓకే, వెరీ గుడ్ స్వప్న. బాగుంది నీ క్వశ్చన్. ఎందుకంటే ఈ సమాజంలో ధ్యానం చేసే వాళ్ళు 10% ఉంటే, ధ్యానం చెయ్యని వాళ్ళు 90% ఉంటారు. అది కూడా మనకి ఈ మధ్య కాలంలో మన పరమ గురువులైనటువంటి పత్రిజీ గారి ఆ కృషి వల్ల, ఇంటింటికి తిరిగి ఆయన ధ్యానం చెప్పడం వల్ల మనందరికీ ధ్యానం అనేది పరిచయం అయింది. ఒక గృహిణిగా ఇంట్లో ఉంటూ అసలు బయటికే వెళ్ళనటువంటి మనం కూడా ఈరోజు చక్కగా ఆ గురు మార్గంలో వెళ్ళి ధ్యాన మార్గంలో ఉంటూ చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. అయితే ధ్యానం చెయ్యకుండా బోల్డ్ అంతమంది ఉంటారు. అసలు ధ్యానం అంటే చిరాకు పడే వాళ్ళు కూడా ఉంటారు. అయితే దానివల్ల నష్టం ఏమన్నా ఉందా అంటే ఏ నష్టము లేదు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళకపోతే ఏమన్నా నష్టం ఉందా? ఒక పిల్లాడు అన్నాడు, నేను స్కూల్కి వెళ్ళనని మారం చేశాడు, వెళ్ళకపోతే వెళ్ళకపోరా అని ఇంట్లో ఉంచేశారు పేరెంట్స్. ఏమన్నా నష్టం ఉందా చెప్పండి? వాడి జీవితం సాగుతుందా సాగదా? సాగుతుంది. అయితే స్కూల్కి వెళ్ళి చదువుకొని ఆ నాలెడ్జ్ పొంది ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి పదవిని పొందినటువంటి వ్యక్తి జీవితానికి, ఆ చదువు లేకుండా స్కూల్కి వెళ్లకుండా ఎగ్గొట్టి ఇంట్లోనే ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఉంటది. అలాగే ధ్యానం చెయ్యకపోతే, ధ్యానం చేస్తే, స్కూల్కి వెళ్ళకపోతే, స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం పిల్లోడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి చక్కగా అక్కడ నేర్పించే అక్షరాలు నేర్చుకొని అక్కడ కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ఒక్కొక్క క్లాసు దాటుకుంటూ వెళ్ళినప్పుడు వాడు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఉన్నతమైనటువంటి పదవిని పొంది, లేదు పదవి పొందకపోయినా సరే వాడి యొక్క జీవితం నాణ్యంగా ఉంటది. అలా కాకుండా లేదనుకోండి, బయటికి వెళ్తాడు, బస్సు మీద పేరు కూడా పక్కన వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే వాడికి అక్షరాలు తెలియవు కాబట్టి. అసలు స్కూల్కి వెళ్ళనోడు. పోనీ కొంతమంది స్కూల్కి వెళ్ళారు, చదువుకున్నారు, అయినా కానీ పూర్తి అవగాహన లేదు, ఏదో అక్షరాలు మాత్రం నేర్చుకున్నారు, చదివితే అవగాహన లేదు, అర్థం అవ్వదు అనమాట. అలాంటి వాడు కొంచెం బెటర్, ఓకే. అలాగే పూర్తి అవగాహనతోటి చదువుకొని దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ సమస్యని పరిష్కరించేటువంటి క్యాపబిలిటీ వాడికి వస్తుంది. అలాగే ధ్యానం చెయ్యని వాళ్ళు, అక్షరాలు రాని వాళ్ళు ఎలాగైతే పక్కన వాళ్ళ బస్సు పేరు కూడా అడగాల్సి వస్తుందో అలా ఉంటదన్నమాట వాళ్ళ జీవితం. అంటే అంత అయోమయంగా, అసలు జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎందుకు జరుగుతుందో అర్థం కాదు, ఏదో అలా బతికి చేస్తా ఉంటాం. అప్పుడప్పుడు ధ్యానం చేస్తాం, సెకండ్ కేటగిరీ. వీళ్ళకి జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయో అర్థమవుతాయి, జీవితం ఎందుకు ఇలా ఉందో అర్థమవుతుంది, కాకపోతే దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. రెగ్యులర్ గా ప్రతిరోజు సాధనలో ఉంటూ, ప్రతిరోజు తన లోపలికి తను ప్రయాణం చేస్తూ, తనని తను పరిశీలించుకుంటూ, ఎప్పుడైతే నిరంతరం ఆ నాలెడ్జ్ లో
జీవిస్తూ ఉంటాడో అలాంటి వారికి సమస్య ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది, ఎలా దాటాలో కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ధ్యానం చేయకపోతే నష్టం లేదు, కానీ అనేక జన్మలు తీసుకోవాల్సి ఉంటది. సరిగా చదవని పిల్లోడు ఎలాగైతే ఒకే క్లాస్ లో అనేక సంవత్సరాలు చదువుతూ ఉంటాడో, అలాగే ధ్యానం చెయ్యకపోతే, మన యొక్క జీవిత ప్రణాళికని అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ మళ్ళీ పదే పదే అదే క్లాసు చదవడానికి వస్తూ ఉంటాము. అంతకు మించి ఏం లేదు. ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే మన ఈ ఇప్పుడు ఈ జన్మలోనే మన యొక్క చైతన్యం విస్తారంగా స్ప్రెడ్ అయిపోతుంది. దాని వల్ల ఏమవుతుందంటే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే పెరిగిందో మన జీవితంలో వచ్చే ప్రతి దాన్ని, ప్రతి సంఘటనని మనం అర్థం చేసుకుంటూ దాన్ని ప్రతి అనుభవాన్ని జ్ఞానంగా మలుచుకుంటూ ఉంటాం. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఆత్మకి అందిస్తూ ఉంటామో త్వరగా ఆత్మ స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఆ ఆత్మ వికాసం పెరిగి 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 పూర్ణాత్మ స్థాయికి వెళ్తది. అంటే ధ్యాన సాధన వల్ల మనం త్వరగా పూర్ణాత్మ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ధ్యానం చేయకపోవడం వల్ల నష్టమేం లేదు. అదే క్లాస్ లో మళ్ళీ మళ్ళీ చదువుకుంటాం, నిదానంగా వెళ్తాం అంతే. ఓకే. సో జెట్ ఫ్లైట్ లో వెళ్తే ఎలా ఉంటది, ఎర్ర బస్ ఎక్కి వెళ్తే ఎలా ఉంటది, అదనమాట సంగతి. సో మన డెస్టినీ చేరుకోవడానికి మనకి ధ్యాన సాధన అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా ఎగ్జాంపుల్స్ తో చక్కటి సమాధానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ. హాయ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ అడగడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా డౌట్స్ అన్ని ఈ విధంగా మేము క్లియర్ చేసుకోగలుగుతున్నాం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు చాలా అనుభవాలు వస్తాయి, అలాగే మన శరీరంలో చాలా నొప్పులు కూడా వస్తాయి. కొంతమందికి ధ్యానం తర్వాత కూడా ఒక్కొక్కసారి నొప్పులు ఉంటాయి. వాటిని మనం ఎలా తీసుకోవాలి? ఓకే, గుడ్. ధ్యానంలోకి అప్పుడే వచ్చిన వాళ్ళకి పెయిన్స్ వస్తా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే భయపడిపోతుంటారు. చాలా మంది ఇలాగా క్వశ్చన్ అడిగారు, అమ్మా ఇంతకు ముందు మాకు అసలు లేని నొప్పులన్నీ ధ్యానంలో కూర్చుంటే వస్తున్నాయి, ధ్యానం మాకు వద్దమ్మా అని చెప్పి చాలా మంది పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అసలు ఏంటి ధ్యానం అంటే, పత్రి గారు ఏం చెప్పారు, నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. సో నోరు మౌనం అవ్వాలి, మనసు శూన్యం అవ్వాలి. మనసు శూన్యం అవ్వడం కోసం ఏం చెప్పారు పత్రి గారు అంటే, శ్వాస మీద ధ్యాస. సో మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు మన మనసు శూన్యం అవుతుంది. మన మనసు ఎప్పుడైతే శూన్యమైందో అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే, విశ్వశక్తి మన శరీరంలో ఉండే 72,000 నాడుల గుండా ప్రసరించడం మొదలవుతుంది. అప్పటి వరకు ప్రసరించదా అంటే ప్రసరిస్తుంది. చూడండి, చిన్న పిల్లలు చూడండి, ధ్యానంలో కూర్చోబెడితే ఎంతసేపు కూర్చున్నా వాళ్ళకి ఏం నొప్పులు రావు. మరి పెద్దోళ్ళకి ఎందుకు వస్తాయి నొప్పులు? ఆ చిన్న పిల్లలు అప్పుడే భూమి మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళ ఆ నాడులు ఫుల్ యాక్టివేషన్ లో ఉంటాయి. వాళ్ళకి ఏ చింత లేదు, హాయిగా నిద్రపోతారు. నిద్దట్లోన అనంతమైన శక్తిని తీసుకుంటారు. పగలు ఆటలు పాటలతో గడిపేసి హాయిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ కోపాలు లేవు, ఏ అసూయలు లేవు, ఏ ద్వేషాలు లేవు, హాయిగా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఎనర్జీ పెద్దగా లాస్ అవ్వదు. ఎప్పుడైతే పెరిగి పెద్దయ్యే కొద్దీ మనస్సు క్రియేట్ అవడం మొదలవుతుందో, ఆ మనస్సు స్ట్రాంగ్ అవడం మొదలవుతుందో అప్పుడు ఆ కోపం, ద్వేషం, అసూయ, అహంకారం ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకంటే మనసు యాక్టివేట్ అయిపోయింది, మనసు అడ్డుంది. చిన్నపిల్లలప్పుడు మనసు అడ్డు లేదు, విస్తారంగా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది విశ్వశక్తి. సో అక్కడ ఏ ఆటంకం లేదు. ఎప్పుడైతే మనం పెద్దయ్యే కొద్దీ మనసుని స్ట్రాంగ్ చేసామో మనలో ఉండే అషడ్ వర్గాలన్నీ ఎప్పుడైతే ఎక్కువైపోతా ఉన్నాయో వాటి వల్ల మన బాడీలోకి వచ్చే ఆ విశ్వశక్తి ప్రవాహం అనేది ఆగిపోతూ ఉంటది. అంటే సరిగ్గా జరగదన్నమాట. కొంచెం కొంచెం ఎప్పుడో నిద్దట్లోనే జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే, మనం ఎప్పుడన్నా పెళ్లి చేసాం అనుకోండి, నైట్ అంతా నిద్దట్లేదు, ఫుడ్ ఫుల్ గా తీసుకుంటాం, కానీ మనకి నైట్ నిద్ర లేదు.
తర్వాత రోజు ఎలా ఉంటది చెప్పండి? ఎంత నీరసంగా ఉంటది చెప్పండి? అక్కడ ఏం జరిగింది? శరీరానికి ఫుడ్ ఉంది. కానీ మన ఆస్ట్రల్ బాడీకి, సూక్ష్మ శరీరానికి కావాల్సినటువంటి శక్తి అందలేదు. దానివల్ల మనం నీరసంగా ఉంటాం. అలాగే మామూలు జీవనంలో కూడా నైట్ ఎప్పుడో ఒక గంటో, అరగంటో నిద్రపోతాం. నైట్ అంతా ఆలోచనలోనే ఉంటాం. సో, బాడీకి కావాల్సినటువంటి ఆ ఎనర్జీ ఫుల్‌గా లేదు కాబట్టి, ఫుల్ చార్జ్ అవ్వలేదు కాబట్టి, మనం ఫోన్‌కి ఛార్జింగ్ పెడతాం చూడండి. రెడ్ మార్క్‌లో ఉంటది. ఎంతసేపు పనిచేస్తది? 5%, 10% ఉన్నప్పుడు రెడ్ మార్క్‌లో ఉంటది. అక్కడ మెసేజ్ ఇస్తా ఉంటదనమాట. నీ ఛార్జింగ్ అయిపోతుంది. నీ ఫోన్ ఛార్జింగ్ బ్యాటరీ లో అని చెప్తుంటది. స్లో అయిపోతది వర్క్ అవ్వడం. అలాగే మన బాడీ గూడాను. అయితే ఎప్పుడైతే ఈ ధ్యానం అర్థం చేసుకొని, మనం ధ్యానంలో కూర్చుంటామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, అప్పుడు ఏమవుతదంటే, విశ్వశక్తి ప్రవాహం మళ్ళీ స్టార్ట్ అవుతది. చక్కగా స్టార్ట్ అవుతది. దాంతోటి ఇప్పటి వరకు మరి విశ్వశక్తి సరిగ్గా లేదు గదా! బ్యాటరీ లో అయ్యుంది గదా! అందుకని ఈ నాడుల్లో బ్లాకేజెస్ ఏర్పడుంటాయి. అంటే ఫుల్‌గా ఫ్లో అవ్వడం వేరు. అక్కడక్కడ కొంచెం కొంచెం ఫ్లో అవ్వడం వేరు. కొంచెం కొంచెం ఫ్లో అవ్వడం వల్ల ఆ మధ్యలో అంతా గ్యాప్స్ ఏర్పడిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడేమవుతదంటే ధ్యానం మొదలు పెట్టగానే ఆ విశ్వశక్తి ప్రవాహం మొదలవగానే ఆ గ్యాప్స్‌ని ఫిల్ చేసేటువంటి పనిలో విశ్వశక్తి ఉంటది. దాంతోటేమవుతదంటే బాడీలో రకరకాల పెయిన్స్ వస్తా ఉంటాయి. ఆ పెయిన్స్‌ని లేదు కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి కొంతమందికి జిలా వచ్చినట్టుగా అనిపిస్తది. కొంతమంది పెయిన్స్ వస్తాయి. కొంతమందికి ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తది. రకరకాలుగుంటాయన్నమాట. అయితే ధ్యానంలో కూర్చున్న తర్వాత అలా వస్తుంది అంటే మీరందరూ హ్యాపీ అయిపోండి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ధ్యానం పనిచేస్తుంది. కాబట్టి మన మన పని వర్కౌట్ అవుతుందన్నమాట. వర్కౌట్ అవుతున్నప్పుడు సంతోషించాలా? బెంగపడాలా? సంతోషించాలి. కాబట్టి సంతోషించండి. అమ్మా! నా మనసు కాస్త శూన్యమయ్యి బాడీ ఎనర్జీ తీసుకుంటుంది. అందుకే పెయిన్స్ వస్తున్నాయి. ఏం చెయ్యాలప్పుడు? మన సీనియర్ మాస్టర్స్ ఉంటారు గదా! మనల్ని కాపాడే గురువులుంటారు గదా! మాస్టర్స్ ప్లీజ్ దయచేసి నాకు ఈ పెయిన్‌ని భరించే శక్తినివ్వండి అని కోరుకోండి. చాలు వాళ్ళిచ్చేస్తారు ఆ శక్తిని. భరించగలుగుతారు. మీకు మీరు చెప్పుకోండి. ఓకే. ఇప్పటిదాకా ఈ బాడీనంతా మొదలష్టం జేసి పెట్టావు గదా! కొంచెం భరించు. ఇంకొంచెం భరించు. ఇలాగా కాస్త కాస్త భరించగా కొన్నాళ్ళకి ఆ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఆ తర్వాత అనుభవాలు మొదలవుతాయండి. విశ్వశక్తి ఆవాహనమయ్యి 72,000 నాడులు ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవుతాయో, యాక్టివేట్ అవుతాయో అప్పుడేమవుతదంటే థర్డ్ ఐ యాక్టివేషన్ మొదలవుతది. ఈ థర్డ్ ఐ సెన్సేషన్ ఎప్పుడైతే మొదలవుతదో మళ్ళీ ఇక్కడ పెయిన్ మొదలవుతది కొంతమందికి. అయితే ఈ ట్రావెల్‌లో రకరకాల అనుభవాలొస్తూ ఉంటాయి మనకి. మరి ఈ అనుభవాలను ఏం చెయ్యాలండి? అక్కడ ఆగాలా? చూడాలా? అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఎళ్తున్నాం. ఎళ్తుంటే దారిలోన కొంచెం దూరం చెట్లొస్తాయి. కొంచెం దూరం కొండలొస్తాయి. కొంచెం దూరం మంచిగా పంట పొలాలొస్తాయి. వాటన్నిటిని చూస్తూ, ఆస్వాదిస్తూ ముందుకెళ్తామా? లేకపోతే అమ్మ కొండలొచ్చినాయి నేనిక్కడ ఆగిపోవాలి అని బస్సు ఆపి దిగి అక్కడ ఎంజాయ్ జేస్తామా? బస్సులో కూర్చొని వావ్! చాలా బావున్నాయి. ఎంజాయ్ జేస్తాం. నెక్స్ట్ పంట పొలాలొచ్చినాయి. వావ్! సూపరున్నాయి. ఇలాగా ఎలాగైతే మన డెస్టినీ వచ్చేంత వరకు మనం మన ట్రావెల్‌లో వచ్చేటువంటి వాటన్నింటిని సాక్షిగా చూస్తూ వాటిని ఆనందిస్తామో, ఇక్కడ కూడా మన డెస్టినీ ఏంటి? అమృతం. ఆత్మతత్వంతో కనెక్ట్ అవుదాం. మన ఆత్మతో మనం జీవించడం. ఆ డెస్టినీ వచ్చేంత వరకు ఈ ఈ ట్రావెల్‌లో వచ్చేటువంటి ప్రతి అనుభవాన్ని ఎంజాయ్ చెయ్యండి. అంతేగాని అక్కడ ఆగిపోవద్దు. రకరకాల అనుభవాలొస్తూ ఉంటాయి. వాటన్నింటిని సాక్షిగా చూస్తూ మీ ప్రయాణాన్నయితే మీరు కొనసాగించండి. అక్కడ ఆగిపోవద్దు. అర్రే! ఇదేదో భలే ఉందే! అని చెప్పి అనుకుంటే అక్కడ ఆగిపోతదంతే. ఓకే. బావుంది. నేనింకా ముందుకెళ్తా అని మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఇంకా మన లోపలికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన డెస్టినీ మొదలవుతుంది. ఎండ్ అవుతదనమాట. డెస్టినీ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అయితే డెస్టినీ దగ్గరికెళ్ళినాక అయిపోతదా అంటే అప్పుడు అసలైన కథ మొదలవుతుంది.
అది ఇంకొక కథ అన్నమాట. నెక్స్ట్ స్టెప్. సరే దాని సంగతి మళ్ళీ చూద్దాం. దీన్నే మనకి సింబాలిక్ గా మన పాతకాలంలో ఒక స్టోరీ ఉంది. మనందరికీ తెలిసిందే. ఏంటది? పాల సముద్రాన్ని చిలకడం. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు. ఈ స్టోరీ ఉంది కదా. మన నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు. మనం ధ్యానంలో కూర్చుంటాం. కూర్చున్న వెంటనే రకరకాల ఆలోచనలు, నెగిటివ్, పాజిటివ్ చిలుకుతాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. అప్పుడు రకరకాల ఆలోచనలు. ఆ ఆలోచనలని చిలికి 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 అప్పుడు పెయిన్స్ మొదలైనాయి. అంటే హలాహలం వచ్చింది, విషం వచ్చేసింది. ఓకే. హలాహలం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు దేవతలు, రాక్షసులు? మహాదేవుడికి ఇచ్చారు. మహాదేవా, దీన్ని మేము భరించలేమయ్యా, ఈ హలాహలాన్ని నువ్వే ప్రొటెక్ట్ చెయ్యి, దీని నుంచి మమ్మల్ని ప్రొటెక్ట్ చెయ్యి అన్నారు. అప్పుడు మహాదేవుడు వచ్చి ఆ హలాహలాన్ని తీసుకున్నాడు. తర్వాత వీళ్ళు మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. ఆపారా? అయ్యి బాబోయ్, హలాహలం వచ్చింది మాకెందుకులే అని ఆపారా? కానీ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఆగిపోతారండి. ఒక 100 మంది ధ్యానంలోకి వస్తే 98 మంది ఆగిపోతారు. పోనీ 90 మంది ఆగిపోతారు, 10 మందే ముందుకెళ్తారు. ఓకే. ఇలాగా ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ రకరకాలు వస్తాయి. మనకి కథలో చెప్తారు కదా. హలాహలం తర్వాత కామధేను వచ్చింది. అంటే కొన్ని రోజులు అయ్యేపటికి ఏమవుతుందంటే మనం ఏదనుకుంటే అది అయిపోతుంది. ఒరే, నేను ఏదంటే అది అయిపోతుంది, అబ్బా సూపర్ ఉంది, నా లైఫ్ ఎంత బాగుంది అని చెప్పి అక్కడ ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. నెక్స్ట్ అయినా సరే, ఓ సో వాట్ అయితే ఏంటి, ఇది కాదు కదా నా డెస్టినీ, ఇంకా ముందుకెళ్ళాలి. కల్పవృక్షం. మన దగ్గరికి ఎవరన్నా వచ్చి నాకు బాధపడినారనుకో, అయిపోతుంది పో అనగానే వాళ్ళకి అయిపోతుంది. వాళ్ళు పక్క రోజు వచ్చి ఊయమ్మా నువ్వు చెప్పంగానే అయిపోయిందమ్మా, నువ్వు దేవత అమ్మా అనేస్తారు. ఆహా అని మనకి ఇంకొంచెం కొమ్ములు వచ్చేస్తాయి. అక్కడ డెస్టినీ ఆగిపోతుంది. ఇంకా ముందుకెళ్ళాలి. సాధన మన సాధన మనం చెయ్యాలి. ఐరావతం వచ్చింది. ఐరావతం అంటే ఏంటి? ఎప్పుడైతే చుట్టూ ఉన్న వాళ్ళందరికి మంచి జరగడం మొదలైందో అప్పుడు మనల్ని ఎత్తేస్తారు, మనల్ని మోసేస్తారు. అంతే, మనలో అహం పెరిగిపోతుంది. నువ్వు గురువువి అనేస్తారు, లేకపోతే నువ్వు నా మాస్టర్వి అనేస్తారు. ఇంకా వాళ్ళకి అడుగులకి మడుగులు వచ్చేస్తారు. దాంతో ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనకి అహం పెరిగిపోతుంది. కానీ అక్కడ కూడా మనం అవేర్నెస్ తో మన సాధనని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ తర్వాత చందమామ వస్తుంది. చందమామ అంటే ఏంటి? హాయిగా ఉంటది జీవితంలో, ఇంకా ఏ ఒడిదుడుకులు లేవు. ఎంత ప్రశాంతంగా ఉంటదో, ఎంత హాయిగా ఉంటదో, జీవితం అద్భుతం రా బాబు అనిపిస్తుంది. అప్పటిదాకా ముక్కుతూ మూలుగుతూ ఉన్నాం మనము ఎంతో హాయిగా ఉండడంతో ఇంకా చాలే అన్నట్టు ఆగిపోతుంది మనం. ఇంకా ముందుకెళ్ళాలి. లక్ష్మీదేవి, భోగభాగ్యాలు వచ్చేస్తాయి, భోగం వచ్చేస్తది. కావాలంటే చూసుకోండి. ఇంకా ముందుకెళ్ళాలి. మీరు ఎవరెవరు ఎక్కడికి వచ్చారనేది నాకు తెలియదు, మీకు మీరు చూసుకోండి. కానీ అక్కడ ఆగిపోవద్దు, ఇంకా ముందుకెళ్ళాలి మనం. ఫైనల్ గా ఎప్పటికో అమృతం వచ్చింది. కాబట్టి మనం కూడా ఇంకా సాధన పెంచుతూ పెంచుతూ మధ్యలో వచ్చే అనుభవాలన్నింటినీ హాయిగా ఎంజాయ్ చెయ్యండి. వద్దనుకోకండి, ఎంజాయ్ చెయ్యండి. కానీ దానిలో ఇరుక్కోకండి, ఇంకా ముందుకెళ్ళండి అని చెప్తుంది ఈ స్టోరీ మనకి. సో అలాగే మనం కూడా సాధన మొదలు పెట్టినప్పుడు పెయిన్స్ వస్తాయి. అది హలాహలం. భగవంతుడికి ఇచ్చేయండి. మాస్టర్స్ చూసుకోండి, నేను ఈ పెయిన్ భరించలేకపోతున్నా, నాకు ఆ శక్తిని ఇవ్వండి, ఇంకా ముందుకెళ్ళండి. ఈ మధ్యలో చెప్పినవన్నీ వస్తుంటాయి, కానీ అక్కడ మనం పడిపోవద్దు. ఇంకా 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 సాధన చేస్తూ ముందుకెళ్తూ ఫైనల్ డెస్టినేషన్ కి మనం చేరే వరకు మనం ప్రయాణం సాగిస్తూనే ఉండాలి. అయితే ఈ జన్మలోనే డెస్టినేషన్ వచ్చేస్తుందా అంటే ఏమో ఎవరికి తెలుసు. సో అది మన సాధనని బట్టే ఉంటది. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ ట్రై చేద్దాం. ఫస్ట్ ముందు ఆ మార్గంలోకి వచ్చాము, ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాం. కాబట్టి మనందరికి ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం మనకి మనమే. ఎంతమంది మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నాం కదా. ఈ అవేర్నెస్ తోటి ఇంకా ఇంకా ముందుకెళ్దాం ఫ్రెండ్స్, మనందరము కలిసి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంత వండర్ఫుల్ గా చెప్పారంటే అసలు ప్రతి అనుభవాల్ని కానీ
మనకొచ్చే నొప్పులు గాని సాక్షిగా అనుభవిస్తూ అసలు పాల సముద్రాన్ని చిలకడంతో నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్ ఆలోచనల్ని చిలకడం అంటే అసలు వండర్ఫుల్ గా కాంబినేషన్ బాగా క్లిక్ అయింది మ్యామ్. నిజంగా మీరు చెప్పినట్టుగా మేము ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలని చిలకడంగా చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఇలాగే ముందుకెళ్తాం మేము కూడా. ఇంకొక ప్రశ్న మేడం నాది. ధ్యానం చేయడం ద్వారా జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? అది ఎలా నమ్మాలి? ఓకే, గుడ్. ధ్యానం చేయడం ద్వారా జీవితంలో అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా? అది ఎవరికి వాళ్ళు చేసి కదా తెలుసుకోవాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను చెప్పండి. సో మీరు సాధన చెయ్యండి, ధ్యానం చెయ్యండి, మీ ప్రశ్న అడగండి. మీకు ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో ఆ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా లేదా మీకు మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది. పక్కన వాళ్ళు చెప్తే నమ్మేసి పక్కన వాళ్ళు చెప్తే అయిపోయేదైతే ఈ రోజు మనం సాధన చేయాల్సిన పని లేదు కదా. మనకంటే ముందు ఎంతో మంది చెప్పారు. గౌతమ బుద్ధుడు ఎంత చెప్పాడు, కృష్ణుడు ఎంత చెప్పాడు, రాముడు ఎంత చెప్పాడు. సో మన ప్రశ్నలన్నిటికీ సమాధానము వేరే వాళ్ళు ఇచ్చే పని అయితే మనం ఈ సాధన చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ వాళ్ళు సమాధానాలన్నీ ఇచ్చేశారు. కానీ మనం అనుభవ జ్ఞానం పొందాలి. ఆ అనుభవ జ్ఞానం కోసమే ఈ సాధన చేస్తున్నాం. కాబట్టి ధ్యానం చేస్తే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందా అంటే ఏమో నాకేం తెలుసు. కాబట్టి చేసి చూడండి, మీ అనుభవం. ఇప్పుడు ధ్యానం చేస్తే సమాధానాలు దొరుకుతుంది అని గౌతమ బుద్ధుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, మన పత్రి గారు చెప్పారు, వంశీ గారు చెప్పారు. అయితే అవి విన్నంత మాత్రాన మనకి అనుభవ జ్ఞానం రాదు, ఓన్లీ జ్ఞానం వస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి ఆ ప్రాసెస్ ని మనం చేసినప్పుడు, ఆ అనుభవాన్ని పొందినప్పుడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని మన అనుభవంతో ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో అప్పుడు మనం విజ్ఞానంలోకి వెళ్తాం. అంటే పరిపూర్ణమైనటువంటి సత్యంలోకి మనం వెళ్తాం. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది. గౌతమ బుద్ధుడు కూడా ఎన్నో ప్రశ్నలతోటి బయటకు వచ్చాడు, ఎంతో మంది గురువుల దగ్గర ఆన్సర్ తీసుకున్నాడు. కానీ ఆన్సర్స్ ఏవి ఆయనకి పనిచేయలేదు. ఆయనే వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు, శ్వాసను గమనిస్తూ కూర్చున్నాడు. ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. సుజాత వెళ్తుంది, నువ్వు ఇలా చిక్కిపోతే, నీ బాడీనే లేకపోతే నువ్వేం సాధిస్తావు, కాబట్టి పాయసం తీసుకో అంటది. పాయసం ఇస్తాడు, ఆయన తాగుతాడు. మిగతా వాళ్ళందరూ చిచ్చి వీడు సాధనలో పడిపోయాడు, ఆహారంకి కనెక్ట్ అయిపోయాడు, వీడిని వదిలేసి వెళ్ళిపోదామని ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతారు. తర్వాత ఇతను అప్పుడు కూర్చుంటాడు, శ్వాసని గమనిస్తూ కూర్చుంటాడు, అనాపానసతి చేస్తాడు. అప్పుడు ఆయనకి ఒక్కొక్క జాములో గత జన్మల తాలూకి జ్ఞానం అంతా వచ్చేస్తుంది. దాంతో ఆయన లోపల అప్పటి వరకు ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేస్తాయి. అసలు జనాలకి దుఃఖం ఎందుకు ఉంది, దుఃఖానికి కారణం ఏంటి, ఎలా బయటపడాలి, వీటన్నిటికీ సమాధానాలు వచ్చేస్తాయి. ఆ జ్ఞానాన్ని మనందరికి అందిస్తాడు. మరి అవి వింటే సరిపోదు కదా, మనం కూడా ప్రాక్టీస్ చేసి మన గతం తాలికి అనుభవాలన్నీ పొందినప్పుడు మన జీవితంలోకి కష్టాలు ఎందుకు వచ్చాయని అర్థం చేసుకొని వాటి నుంచి ఎలా బయటపడాలనే ప్రతి దానికి పరిష్కారం మనకి దొరుకుతుంది. సో సాధన ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆన్సర్ ఇచ్చేది. నేనైతే ఆన్సర్ ఇవ్వలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అనుభవం ద్వారానే మనం అన్నిటికీ సమాధానం దొరుకుతుందని చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నా క్వశ్చన్ ఏంటంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటాం కదా. ఈ ఈ శ్వాస మీద ధ్యాసలోనే చాలా మంది మ్యూజిక్ మెడిటేషన్ చేస్తారు, కొంతమంది సైలెంట్ మెడిటేషన్ చేస్తారు, కొంతమంది గుడాకేశ అని నైట్ అంతా మెలుకొని కూర్చొని మెడిటేషన్ చేస్తారు కదా. అయితే ఏది ఫాలో అయితే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని నేను ఎలా తెలుసుకోగలను? అది కొంచెం ఇప్పుడే కాస్త ఆన్సర్ ఇచ్చినట్టున్నా దీనికి. సరే, కొంచెం తీసుకుందాం.
సో పార్వతీదేవి అడుగుతుంది మహాదేవుణ్ణి, పోయి స్వామి మొత్తం ఆయన 108 రకాల ధ్యానాలు ఇస్తాడు. అయితే పార్వతి అడుగుతుంది అనమాట, ఎందుకు స్వామి ఇన్ని రకాలు, ఇన్ని అవసరమా? ఏదో ఒకటి ఇస్తే సరిపోద్ది కదా, పాపం ఆ మనుషులకి అసలే ఒక్కరవ్వ బుర్ర ఉంది, నువ్వు ఇన్ని ఇచ్చి వాళ్ళని ఇంత కన్ఫ్యూజ్ చేస్తే ఎలాగ స్వామి అంటది అనమాట. అప్పుడు మహాదేవుడు చెప్తాడు, అనేక రకాల బుర్రలు ఉన్నాయి, ఒక్క బుర్ర కాదు ఉంది, అనేక రకాల ఆత్మస్థితులు ఉన్నాయి. ఓకే, అనేక తత్వాలతో కూడినటువంటి శరీరాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి శరీర తత్వానికి తగ్గ విధంగా, ఎవరి ఆత్మస్థితికి తగ్గట్టుగా వాళ్ళకి సాధన అవసరం. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ధ్యానాలు ఈ భూమి మీద అవసరమయ్యాయి దేవి అని చెప్తాడనమాట. సో మన దగ్గరికి వచ్చాక మరి మనకి ఏది సూట్ అవుతుంది, ఎలా తెలుసుకోవాలి అంటే, చెయ్యండి. ఇందాక చెప్పాను కదా, అనుభవమే జ్ఞానం. పత్రికారు అదే కదా మనకి చెప్పారు. కాబట్టి ఒక వారం అది చెయ్యండి, ఒక వారం ఇది చెయ్యండి, మీ ముందుకి ఏది వచ్చిందో అవన్నీ చెయ్యండి. వాటిల్లో మీకు ఏది బాగా కనెక్ట్ అయింది, మీకు ఏది మంచిగా స్వాంతాన్ని ఇస్తుంది, మీకు ఏది చేస్తే ప్రశాంతంగా ఉంది, ఏది మంచిగా కనెక్ట్ అయింది చెక్ చేయండి. చెక్ చేసి ఏది కనెక్ట్ అయిందో దాన్ని పట్టుకోండి. అన్ని వెతకండి, అన్ని ప్రాక్టీస్ చేయండి. వాటిల్లో మీకు ఏది కనెక్ట్ అయిందో దాన్నే పట్టుకొని ముందుకెళ్ళండి. ఇంకా ఒక్కసారి పట్టుకున్న తర్వాత ఆ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని నిష్ఠూరాలు వచ్చినా దాన్ని వదలదు. ముందు మాత్రం చెక్ చేసుకోండి, ఆ తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు. అలాగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అనుభవమే జ్ఞానము. ఏ సాధనని పట్టుకున్నా కానీ మన అనుభవాన్ని బట్టే ముందుకెళ్ళమని చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరి నా ప్రశ్న ఏంటి అంటే, నా వాస్తవానికి నేనే కారణం అంటారు కదా, మరి ఎప్పుడు మంచి పనులు చేసే వాళ్ళ వాస్తవము ఎందుకు బాధాకరంగా ఉంటుంది? ఓకే, ఎప్పుడు మంచి పనులు చేసే వాళ్ళ వాస్తవం ఎందుకు బాధాకరంగా ఉంటుంది? ఓకే, అంటే మనకి సినిమా ఉంది కదా, సినిమాలో కామెడీ, చిన్న కామెడీ బిట్ చూస్తాం, లేదా ఆ హీరోని విలన్ కష్టపెట్టడం చూస్తాం. చిన్న బిట్, ఒక విలన్ వచ్చి ఆ హీరోని కష్టపెడతా ఉంటాడు, ఒక 10 నిమిషాల బిట్. ఈ మధ్యన యూట్యూబ్ లో వస్తున్నాయి కదా చిన్న చిన్న బిట్స్ సినిమాలు. అందులో ఆ హీరో విలన్ ని కొట్టడము, లేకపోతే విలన్ వచ్చి హీరోని బాధ పెట్టడము, ఇలాంటి చిన్న బిట్ చూసి అయ్యే బాబోయ్ ఈ విలన్ ఎంత దుర్మార్గుడు, హీరోని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, లేదు ఈ హీరో ఎందుకు ఈ విలన్ ని ఇంతలావని కొడుతున్నారు, చూసారా? అక్కడ డిసైడ్ అయిపోతాం ఎందుకు ఇలాగా. అది అర్థం కావాలంటే మనం ఏం చెయ్యాలి? సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడాలి. ఈ మధ్య మళ్ళీ పార్ట్ 1, పార్ట్ 2 కూడా వస్తున్నాయి. నెక్స్ట్ బాహుబలి 1, బాహుబలి 2 లాగా. అంటే 2 అర్థం కావాలంటే 1 చూడాలి, అవునా కాదా? అఖండ 2, 1, 2 అర్థం కావాలంటే 1 చూడాలి. ఇలాగే ఈ మధ్య వచ్చేవన్నీ అలాగే ఉన్నాయి. అలా కాకుండా మనం 2 ఒక్కటే చూసామనుకోండి, 1 చూడకుండా, ఏమన్నా అర్థం అవుతుందా? అర్థం కాదు. అదేదో సినిమా ఉంది, ఆ శిఖావతి ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు, ఆ శిఖావతి హీరోని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు. పుష్ప 2 చూస్తే ఏం అర్థం కాదు, పుష్ప 1 చూస్తే అప్పుడు పుష్ప 2 అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అరే వీళ్ళు ఇంత మంచోళ్ళే, నేను ఇంత మంచిదాన్ని, నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకు ఎందుకు ఈ బాధలు వచ్చినాయి, నా వాస్తవానికి నేనే కారణం కదా, నా వాస్తవం ఇక్కడ చాలా బాగా క్రియేట్ చేసుకుంటున్నానే అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో, ఏ బాధలైతే, ఏ కష్టాలైతే అనుభవిస్తున్నామో అవి గతంలో మనం క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఇంత మంచిదాన్నైనా నేను సఫర్ అవుతున్నాను అంటే దానికి కారణం తెలుసుకోవాలంటే ముందు పార్ట్ చూడాలని. మనమేమో ఈ కొంచెం పార్టే చూసుకుంటున్నాం, కానీ ముందు పార్ట్ చూసినప్పుడు మన జీవితం ఎందుకు ఇలా ఉంది, ఈ వాస్తవాన్ని నేను ఎక్కడ సృష్టించుకున్నాను, ఎలా సృష్టించుకున్నాను, ఎందుకు సృష్టించుకున్నాను అన్న అవగాహన వస్తుంది. దానికోసమే మనకి మామూలుగా అయితే అదేంటి రీగ్రెషన్
బ్యాక్ వెళ్ళేసి ఇంతకుముందు న్యూటన్ గారు చేసేవాళ్ళు. ఐడియా ఉందా? అక్కడ బోల్డ్ అంత ఫీజు కట్టాలి, అక్కడ స్పెండ్ చెయ్యాలి, వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వాలి. అలా 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 మనల్ని గత జన్మల్లోకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ చూసుకొని చాలా మంది సినిమా యాక్టర్లు కూడా వాళ్ళకి వాటర్ అంటే ఎందుకు భయం ఉంది, ఈ జీవితం ఎందుకు ఇలాగుంది, ఇవి చాలా అప్పుడు వచ్చాయి. ఎప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ న్యూటన్ గారు చేశారు ఇలాంటివన్నీ. రిగ్రెషన్ థెరపీలో చాలా ట్రీట్మెంట్స్ ఇచ్చారు వారు. సో మనకి అంత కష్టం ఇవ్వలేదండి మనకి వంశీ సార్. సో ఏదైనా మనకు భయం ఉంది, ఈ భయం ఎందుకు వచ్చింది? చక్కగా నైట్ పడుకునే ముందు కాసేపు ధ్యానం చేయండి, నిద్ర వస్తుంది, పడుకోండి. మాస్టర్స్ మధ్యరాత్రిలో మెలకు ఇవ్వండి మాస్టర్స్ అని కోరుకోండి, హాయిగా నిద్రపోండి. మళ్ళీ మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి కూర్చోండి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. నాకు ఎందుకు ఈ భయం ఉంది చూపించండి అని అడగండి, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి, నిద్రపోండి. మీకు డ్రీమ్ లో చక్కగా ఆ భయం ఎందుకుందో చూపిస్తారు. లేదు మీ జీవితంలో కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఎందుకుంది, ఇదే ప్రాసెస్ అండి అన్నిటికీ, అన్ని జబ్బులకి ఒకే మెడిసిన్. ఇదే ప్రాసెస్ లో ఏదన్నా అడగండి, మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలాగా గతంలో అంటే మన జీవితంలో పార్ట్ 2 మాత్రమే ముందు పెట్టుకొని దేవుడా ఎందుకు ఇలాగా అనుకుంటున్నాం. కానీ పార్ట్ 1 లోకి వెళ్తే అవగాహన అవుతుంది. పార్ట్ 1 లోకి వెళ్ళడానికి సింపుల్ మెథడ్ ఏంటి అంటే నిద్ర ధ్యానం నైట్. ఈ మీరు క్వశ్చన్ వేసుకోవడం, కర్మ ధ్యానం చేసి మీరు ఏది కావాలంటే అది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీ వాస్తవాన్ని మీరు ఎక్కడ సృష్టించుకున్నారు అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని ఎలా మార్చుకోవాలి అన్నది కూడా మనకి గైడ్ చేశారు కర్మ విపాక ప్రక్రియ ద్వారా. లేదు భయాలు ఇలాంటివి ఉన్నప్పుడు గత జన్మల్లో నీళ్ళల్లో దూకి చనిపోయారు, ఆ నీళ్ళంటే భయం ఉంటది, దాన్ని ఎలా డిజాల్వ్ చేయాలో కూడా బ్లాకేజెస్ అంటారు వీటిని. ఈ బ్లాకేజెస్ ఎలా క్లియర్ చేసుకోవాలి అన్నది కూడా మనకి వంశీ సార్ నేర్పించున్నారు. దాన్ని ఫాలో అవడం ద్వారా మనము మన వాస్తవాన్ని ఇప్పుడే ఇక్కడ ఈ క్షణమే మార్చుకునేటువంటి ఛాన్స్ మనకుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యోగ నిద్ర ద్వారా మన మూలాన్ని తెలుసుకొని మార్చుకునే అవకాశాన్ని మనకు వంశీ సార్ అందించారు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు నా క్వశ్చన్ మేడం. చాలా మందికి గత జన్మలు గుర్తుంటాయి కదా మేడం. మాకు గత జన్మలు ఇలా నేను ఇలా ఉన్నాను అని చాలా మంది చిన్నపిల్లలు చెప్తూ ఉంటారు. కొంతమంది గత జన్మలు గుర్తుంటాయి, అది ఆత్మ ప్రణాళిక అంటారా? అసలు దీన్ని ఎలా నమ్మొచ్చు? ఓకే, చిన్నపిల్లలు అప్పుడు చెప్తారు, మళ్ళీ పెద్దయ్యాక చెప్తారా? పెద్దవాళ్ళు చెప్తారా? చెప్పరు. యాక్చువల్ గా ఏంటంటే మనం జన్మ తీసుకునే ముందు ఇక్కడికి భూమి మీదకి రాగానే అన్ని గుర్తుంటాయి. కాకపోతే అప్పుడు మనకి మాటలు ఉండవు, మాటలు రావు కదా మనకి. వాడు పాపం పుట్టగానే ఆ గత జన్మలు అన్ని గుర్తుంటాయి, కానీ బయటికి చెప్పలేడు. బయటికి చెప్పలేక అలా అలా ఉండిపోతాడు. ఆ తర్వాత కొంచెం కొంచెం పెరిగి పెద్ద అయ్యే కొద్ది ఏంటంటే వాడు బాడీ కరెక్ట్ గా ఉండదు కదా. అమ్మే వెన్నుపూస మీద పట్టుకొని ఇలా వెనకాల తల కింద చెయ్యేసి అలాగా లేపాలి, లేదంటే మెడకాయ పడిపోతుంది, చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అంటే ఆ పిల్లోడి బాడీ వాడి చేతిలో ఉండదు. మరి ఇప్పుడు బాడీని తన చేతిలోకి తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో వాడు ఏం చేస్తాడంటే ఆ గతం తాలూకి జ్ఞాపకాలన్నీ క్రమంగా మర్చిపోతూ ఉంటాడు. అయితే కొంతమంది స్పెసిఫిక్ గా కొన్ని సిచ్యువేషన్స్ లో అవి కొన్ని గుర్తుంటాయి. అయితే ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చాలా రేర్ గా గుర్తుండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ జీవాత్మకి, ఇక్కడ ఉన్నటువంటి జీవాత్మకి అది అవసరమైతే అంటే గత జన్మ తాలూకి జ్ఞాపకాలు డెవలప్మెంట్ కి అవసరం అవుతాయి, ఖచ్చితంగా కావాలి, అవి ఉంటేనే ముందుకు సాగుతుంది అనుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి గుర్తుండడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆత్మని ఇంకా ఎక్స్పెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. దీనికి సతీదేవిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సతీదేవి యాక్చువల్ గా ఏంటంటే ఆమె ఆదిశక్తి.
ఇది మనకి హరహర మహాదేవ్లో చాలా చక్కగా చూపిస్తాడు. సతీదేవి వస్తది, భూమి మీదకి వస్తది. అయితే దక్ష ప్రజాపతి కూతురునే అనుకుంటుంటది. అంటే బాడీ వరకే ఆలోచిస్తుంటది ఆవిడ. కానీ ఆమె ఆత్మ తాలూకి నీడ మాత్రం మహాదేవుడిలో హాఫ్ అని ఆవిడకి డ్రీమ్స్ వస్తా ఉంటాయి అన్నమాట. ఆమెకి అలా చూసినప్పుడు హాఫ్ ఏదో వింత ఆకారం కనిపిస్తా ఉంటది. ఈమెకేం అర్థం కాదు. సరే ఎలాగైతే మహాదేవుడితో పెళ్ళవుతది. పెళ్ళైన తర్వాత మహాదేవుడు చెప్తాడనమాట, నువ్వు ఇప్పుడు సాధన చెయ్యాలి దేవి. ఎందుకంటే నీలో ఉన్నటువంటి అసలైనటువంటి ఆదిశక్తితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. అప్పుడే నీకు నాకు కనెక్టివిటీ కుదురుద్ది. లేదంటే నేనేమో ఆ స్థాయిలో ఉన్నా, నువ్వేమో ఈ స్థాయిలో మానవ దేహంతోనే ఆలోచిస్తున్నావు. కాబట్టి నీకు నాకు సెట్ అవ్వదు. కాబట్టి నువ్వు అర్జెంట్ గా సాధన చెయ్యాలని చెప్తుంటాడు. ఆవిడేమో అదేం పట్టించుకోదు. ఎంతసేపు నాన్న గురించి ఆలోచన, చెల్లి గురించి ఆలోచన, అమ్మ గురించి ఆలోచన ఇలాగే ఉంటది. ఫైనల్ గా ఏమవుతది, ఆ బాడీని వదిలేయాల్సి వస్తది. ఇది మనందరికీ తెలిసిందే స్టోరీ. అయితే వదిలేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక కారణం. అక్కడ చెప్తది ఆమె, ఒక సిచ్యువేషన్ లో చెప్తది అనమాట. వాళ్ళ అక్కకి చెప్తది ఏమనంటే, అక్క నేను మహాదేవుడి భార్యగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాలంటే ఈ బాడీతో సెట్ అవ్వదక్క, ఈ బాడీని వదిలేయాల్సిందే అని చెప్తది. అలాగా తనకి గత జన్మ గుర్తుండదు. గతం తాలూకి అంటే తన యొక్క ఆత్మ యొక్క పరిధి అనేది తనకి గుర్తుండదు. దాంతోటి ఆవిడ ఆ బాడీని వెకేట్ చేసి మళ్ళీ పార్వతీదేవిగా వస్తది. వచ్చి అప్పుడు కూడా మళ్ళీ సాధన చేస్తది. ఇప్పుడు సాధన చేయమని ఎంత చెప్పినా వినలేదు కదా. ఆ జ్ఞానంతోటి నేను గతంలో లాస్ పోయాను, కాబట్టి నేను ఇప్పుడు సాధన చెయ్యాలి అని సాధన చేస్తది. సాధన చేసి తన యొక్క ఆదిశక్తి యొక్క ఎనర్జీస్ ని మేల్కొల్పిన తర్వాతే మహాదేవుడితో కనెక్ట్ అవుతుంది. చూసారా? సో మనం కూడా మనలో గత జన్మల తాలూకి జ్ఞాపకాలు ఉంటాయి, కానీ వాటిని మనం మేల్కొల్పుకోం. కొన్ని సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఎట్లాగూ చేసి చావర్లే వీళ్ళకి, కానీ ఈ జీవాత్మ ముందుకెళ్ళడానికి ఆ గత సినిమా జ్ఞాపకాలు అవసరము అని చెప్పి వాళ్ళే ఆ జ్ఞాపకాలని మన ముందు తెచ్చి సినిమా లాగా చూపిస్తారు. అయినా సరే మనకి అవి అర్థమై చావు. అట్ని డీకోడ్ చేసుకోలేక అల్లాడిపోతున్నాం. అవునా కదా? సో గత జన్మ జ్ఞాపకాలనేవి ఎంతవరకు అవసరమో అంతవరకు ఖచ్చితంగా మనందరికీ అందిస్తారు మాస్టర్స్. కాబట్టి మనం బెంగపడాల్సిన అవసరమే లేదు. ఇంకా హయ్యర్ మాస్టర్స్ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ భూమి మీద జన్మ తీసుకున్నారు. అయినా సరే వాళ్ళ యొక్క పూర్ణాత్మతో వాళ్ళకి ఎప్పుడు కనెక్టివిటీ ఉంటది. అంటే వాళ్ళు ఒక హయ్యర్ స్టేజ్ కి వెళ్ళిపోయారు కాబట్టి, వాళ్ళది పూర్ణాత్మ స్థాయి కాబట్టి వాళ్ళు ఆ కనెక్టివిటీలో ఉన్నారు. సాధన చేసి ఆ స్థితికి వాళ్ళు చేరుకున్నారు. సో మనం కూడా చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా మన గత జన్మల్ని గుర్తు ఉంచుకునేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు ఏమవుతుంది, మన గత జన్మ గుర్తొచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తొస్తే ఏమవుతుంది, మనం ఎందుకు అటాచ్మెంట్ లో ఉన్నాం కదా. ఆ అటాచ్మెంట్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే లాభం జరగకపోగా నష్టం ఎక్కువ అవుతుంది. గత జన్మలో వీడు నా మొగుడా, అయితే నా మొగుడు ఇప్పుడు నాకు కావాలి. గత జన్మలో వీడు నా బిడ్డ, అయ్యో నా బిడ్డ ఇప్పుడు నా భర్తగా వచ్చాడా, నేను ఇప్పుడు ఎలా, బిడ్డ కదా భర్తగా ఎలా ఉండాలి, ఇలాగా మనకి బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఇప్పుడు ఉండేటువంటి ఈ జీవాత్మ ఎదుగుదలకి అడ్డంకి అవుతుంది. కాబట్టి మనకి ఎంత అవసరమో అంతే ఇస్తారండి మాస్టర్స్. అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకు ఇస్తారు కాబట్టి మనం ఏం బెంగపడొద్దు. నాకు తెలియలేదే, నా గత జన్మ అంతా పూర్తిగా సినిమా లాగా ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా చూసుకోవాలి, ఇలాంటి యాంగ్జైటీలన్నీ తీసేయండి. ఎందుకంటే అది తెలుసుకోవడం వల్ల మనం ఈ మానవ దేహంలో మైండ్ తో ఉన్నాం కాబట్టి, ఆ అటాచ్మెంట్స్ లో ఉన్నాం కాబట్టి అవి మనకి ఎదగడానికి అడ్డంకి అయిపోతాయి, మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మనకి ఎంత అవసరమో అంత తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. మనము మన గత జన్మల్ని మనకి అవి ఎంత మేరకు అవి మన ప్రోగ్రెస్ కి ఉపయోగపడతాయో దాన్ని బట్టి అవి మనకి గుర్తుంటాయి అనేది చాలా చక్కగా వివరించారు మ్యామ్. అయితే నాది ఇంకొక క్వశ్చన్ ఉంది మ్యామ్. ఆ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది చాలా రకాలుగా సాధన చేస్తూ ఉంటారు కదా. మనం అయితే
మన కర్మలని ఏదైనా మనం ముందుకు ఒక కర్మని మనం అనుభవిస్తున్నాము అంటే మనము ఏదో ఇచ్చుంటేనే కదా మనకి ఇది వచ్చింది అనే వాస్తవాన్ని అంగీకరించి కళల ద్వారా జ్ఞానంతో దానిని చూసుకుని ఆ కర్మని మనము విపాకం చేసుకుంటున్నాము. ఆ కర్మని మనం రూట్స్ నుంచి తీసేసుకుంటున్నాము. అయితే ఇంకా కొంతమంది ఉంటారు. అసలు ధ్యానాన్ని నమ్మని వాళ్ళు ఉంటారు. ఈ ఈ కర్మలని కానీ, ఈ సిద్ధాంతాన్ని నమ్మకుండా ధ్యానాన్నే చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళు అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు, మంత్ర సాధన చేసేవాళ్ళు కానీ, లేకపోతే నామజపం చేసుకునేవాళ్ళు కానీ, ఇలా ఒక్క ధ్యానాన్ని నమ్ముకుని సాధన చేసేవాళ్ళు కానీ, వాళ్ళ కర్మలు ఇలా రూట్స్ నుంచి క్లియర్ అయిపోతాయా? వాళ్ళ కర్మలు ఎలా క్లియర్ అవుతాయి? ఇది నా డౌట్. ఓకే. సో మనం ఎంచుకున్న మార్గం కళల ద్వారా జ్ఞానం. మనకి వంశీ సార్ చెప్తారు, ఒక దారి పోతే 360 డిగ్రీలు ఉన్నాయని. అలాగే ఇక్కడ కూడా కర్మల్ని రూట్ నుంచి తీసేసుకోవడానికి 360 దారులు ఉంటాయి. బోల్డ్ అన్ని దారులు ఉంటాయి. కాకపోతే మనం పట్టుకుంది ఏంటంటే కళల ద్వారా జ్ఞానం. అంటే మనకి ఇది కనెక్ట్ అయింది, మన ఆత్మస్థితిని బట్టి మనకి ఇది కనెక్ట్ అయింది. అలాగే మంత్ర సాధకులకు కావచ్చు, భక్తులకు కావచ్చు, ఇంకొకరికి ఎవరికైనా కావచ్చు, వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ మార్గం ద్వారా వాళ్ళకి కూడా అవి కనెక్ట్ అవుతాయి. సో దాని ద్వారా వాళ్ళు డిజాల్వ్ చేసుకోవచ్చు. అయితే ఫైనల్ గా ఏంటంటే కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పారు ఏమని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నువ్వు భక్తి మార్గంలో ఉండు, మంత్ర మార్గంలో ఉండు, ఇంకో మార్గంలో ఉండు, ఏ మార్గంలో అన్నా ఉండబ్బా, నీకు జ్ఞానం వస్తే కర్మదగ్ధం అవుతుంది ఫైనల్. అంతేగాని భక్తి ద్వారా జ్ఞానం కర్మదగ్ధం అవుతుంది, సేవ ద్వారా కర్మదగ్ధం అవుతుంది, మంత్రం ద్వారా కర్మదగ్ధం అవుతుంది. అవుదా అంటే కొంచెం పర్సంటేజ్ అయితే అవుతుందండి, పూర్తిగా అవ్వకుండా ఏం ఉండదు. కానీ మూలం నుంచి పోవాలంటే మాత్రం జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం, ఇదే ఫైనల్. మనకి పరమాత్ముడి నుంచి వచ్చిన ఆన్సర్ అయితే ఇదే. అయితే యూనివర్స్ మనకి ఎందుకు ఇస్తుంది కర్మ? మనలో మార్పు కోసం, అవునా కదా? శిక్ష ఎందుకు ఇస్తుంది? మనలో మార్పు కోసం. ఆటోమేటిక్ గా మనం ఆ మార్పు తెచ్చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి శిక్ష అవసరం అవుతుందా? అవదు కదా. శిక్షా కాలంలో మనం కనుక పూర్తి మార్పుతో కనుక ఉంటే యూనివర్స్ దాన్ని గమనించి ఆ శిక్షని మనకి రద్దు చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ మనకి సాయి సాయి సచ్చరిత్రలో ఒక స్టోరీ ఉంది, కమ్మరి స్త్రీ స్టోరీ. ఇది అందరికీ తెలిసిందే, మన వాళ్ళందరికీ. అక్కడ ఏంటంటే ఆమె కమ్మరి స్త్రీ ఏం చేస్తదంటే చిన్న బాబుని ఒళ్ళో పెట్టుకొని వాళ్ళ భర్త ఇనుము అది కాలుస్తుంటారు కదా, దానికి కావాల్సినటువంటి గాలిని ఇవ్వడానికి ఆ గాలి తిత్తుల్ని ఇలా ఇలా పైకి కిందకి ఊపుతా ఉండాలి. మీరు పాత కాలంలో ఉండే, ఇప్పుడు లేవులే గాని ఇప్పుడంతా మారిపోయింది సిస్టమ్. అప్పుడు ఇలా ఇలా ఊపుతా ఉంటే గాలి వచ్చేదనమాట. అలా ఊపుకుంటా ఉంది ఆవిడ, ఏదో ఆలోచనలో ఉంది. సో హస్బెండ్ వాటర్ తెచ్చిమని అడిగాడు. ఆ వాటర్ తెచ్చిమన్నాడు కదా, వేడి సెగ ఉంటది కదా, పైగా అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో వెంటనే ఈవిడేం చేస్తుందంటే ఒళ్ళో బాబున్నాడన్న విషయం మర్చిపోయి గబాలను లెగుస్తుంది. లెగవగానే అందులో పడిపోతాడు బాబు. ఇక్కడ ద్వారకామాయిలో బాబా దుని ఎదురుగా కూర్చొని ఉంటాడు సేమ్ టైంలో. సడన్ గా మంటల్లో ఎవరినో అక్కడి నుంచి మంటల్లో నుంచి పైకి లేపుతున్నట్టుగా చేయబెట్టి ఇలా పైకి లేపుతాడు. బాబా చేతులు కాలుతాయి. ఆ తర్వాత ఏంటి బాబా ఇలా చేసావని పక్కన ఉన్నటువంటి భక్తులందరూ ఆయనకి సేవ చేస్తారు, అది వేరే విషయం, చూసుకోవద్దా బాబా అని చెప్తారు, అవుతుంది. అయిన తర్వాత ఈ సిచ్యువేషన్ తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆవిడ వస్తుంది. బాబా నన్ను నా బిడ్డని కాపాడావు బాబా, నీకు ధన్యవాదాలు బాబా అని చెప్తారు. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఆ రోజు ఆ మంటల్లో చెయ్యి పెట్టి ఒక బాబుని కాపాడా అని. చూడండి, ఆవిడ బాబా దగ్గరికి అంతవరకు ఎప్పుడూ రాలేదు, ఏ రోజు బాబాకి పూజలు చేయలేదు. కానీ ఆవిడ జీవన విధానంలో ఎలా ఉందంటే ప్రతి జీవిని తన బిడ్డలాగే చూసుకుంటుంది. గత జన్మల్లో బిడ్డని దూరం చేసిన కర్మ ఉంది, అందుకే ఇప్పుడు బిడ్డ దూరం అవ్వాలి. కానీ ఇప్పుడు ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూస్తుంది, ప్రతి జీవిలోనూ తన బిడ్డను చూస్తుంది. పక్కన కుక్కకి అన్నం పెడుతూ ఈమె అన్నం తింటుంది. ఇలాగా తనలో ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో
పరివర్తన ఉందో, గతంలాగా ఆవిడ లేదో, అప్పుడు యూనివర్స్ గమనించింది ఆవిడ్ని. ఓకే, ఈవిడికి ఇక్కడ శిక్ష అవసరం ఏముంది, కుక్క బిడ్డను కూడా తన బిడ్డంత ప్రేమగా చూసుకుంటుంది, ఇంకెందుకు, అర్థమైపోయింది కదా. ఈమెకి అజ్ఞానం వచ్చేసింది కదా, జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం వచ్చింది కదా, ఆవిడలో మార్పు వచ్చింది కదా, మనం ఏ మార్పు అయితే ఆశించామో అది ఉంది కదా, ఇంకెందుకు ఈవిడికి శిక్ష అని అక్కడ బాబా ఆ బిడ్డని కాపాడాడండి. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆవిడ ఉంటది, ఆవిడ పేరు ఏంటంటే మైనతాయి. ఈ కలెక్టర్ అన్నమాట, వీళ్ళ నాన్న కలెక్టర్ కూతురు ఈవిడ. ఓకే, వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో పెద్ద ఆఫీసర్ అన్నమాట. అయితే ఈమెకి ప్రెగ్నెంట్ టైంలో ఆవిడకి ప్రసవం అవ్వకపోతే బాబానే పనిమాల విభూది ఇచ్చేసి, ఒక టాంగా ఇచ్చి, ఒక వ్యక్తిని పంపించి విభూది అతనికి అందించిరా అని చెప్తాడు. ఆ విభూది తాగిన తర్వాత ఆమెకి డెలివరీ అవుతుంది మంచిగా. అంటే అప్పుడు ఆ బిడ్డని ప్రసవించేలాగా, భూమి మీదకి వచ్చేలాగా చేసింది ఎవరు, హెల్ప్ చేసింది ఎవరు, బాబానే. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే, ఒక యాక్సిడెంట్ లో ఈ బిడ్డ, ఆమె భర్త ఇద్దరు చనిపోతారు. అప్పుడు ఆవిడ వస్తుంది, ఆవిడ వాళ్ళ తండ్రి ఇద్దరు వచ్చి బాబాతో నిష్ఠూరం ఆడతారనమాట. బాబా, ఇదేంటి ఇలాగ చేసావు, నా బిడ్డని నా భర్తని కాపాడొచ్చు కదా, నీకు కాపాడగల శక్తి ఉంది కదా అంటే, అప్పుడు బాబా ఒక చాలా కోపంతో అంటాడు అనమాట, ఎవరన్నా తూర్పును ఉదయించే సూర్యుడిని పడమర ఉదయించమని ఆదేశించగలరా? ఇక్కడ కర్మతో ఉన్నటువంటి వాళ్ళని కాపాడమంటే ఎలా కాపాడతాను, అది నా వల్ల ఎలా అవుతుంది, ఎవరి వల్ల కాదు, ఏ భగవంతుడి వల్ల కాదు అని చెప్పి చాలా కోపంతో అరుస్తాడు. మరి ఇక్కడ మైనతాయి బిడ్డని కాపాడలేని వాడు, ఆ కోపంతో అలా అరిచిన వాడు, తూర్పును ఉదయించాల్సిన సూర్యుడిని పడమర ఉదయించమని ఆదేశిస్తామా అన్నవాడు, మరి అక్కడ ఆ బిడ్డని ఎలా కాపాడగలిగాడు అంటే, ఇక్కడ ఈమెకి ఈ ట్రైనింగ్ అవసరం. అందుకనే బాబా అక్కడ జోక్యం చేసుకోలేదు. ఫైనల్ గా ఏంటంటే, నువ్వు ఏ మార్గంలో అన్నా ఉండు, నువ్వు ఎంత పూజలైనా చెయ్యి, వెంకటేశ్వర స్వామి పొర్లు దండాలు పెట్టు, ఇంకొకటి చెయ్యి, నీలో పరివర్తన అనేది ఇంపార్టెంట్. యూనివర్స్ ఏం చూస్తుంది అంటే పరివర్తన. జ్ఞానం వచ్చిందా లేదా, జ్ఞానం వచ్చింది, ఓకే టిక్. జ్ఞానం రాలేదు ఇంటూ. ఇదే ఫైనల్ అండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఏ మార్గంలోనైనా ఉండు, మూలం నుంచి కర్మ పోవాలి అంటే ఇది ఒక్కటే మార్గం. ఏ మార్గాన్నైనా అనుసరించు, ఫైనల్ గా జ్ఞానం ఇంపార్టెంట్ అన్నది మనకి ఇక్కడ తెలియజేస్తుంది భగవద్గీత. అలాగే బాబా స్టోరీ ఎన్ని తీసుకున్నా కూడా, ఏ దేవుడు కాపాడిన స్టోరీలు తీసుకున్నా వాళ్ళల్లో ఏదో పాజిటివ్ గమనించింది యూనివర్స్. అందుకనే వాళ్ళకి మూలం నుంచి క్లియర్ అయ్యింది. లేదంటే మూలం నుంచి క్లియర్ అవ్వదు, మళ్ళీ అనుభవించాల్సిందే. ఒకవేళ పుణ్యంతో తీసుకోవచ్చు, కానీ అది మళ్ళీ జన్మకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. దీనికి ఎగ్జాంపుల్ నేను వినున్నాను. ఏంటంటే పత్రి గారు చెప్పారనమాట, ఎక్కడ ఒక వీడియోలో చెప్పారు, కరోనా టైంలో వచ్చిన వీడియోలో. ఏంటంటే సతీ సావిత్రి భర్త ప్రాణాలు తీసుకొచ్చింది కదా, హాస్టల్ లోకాల్లోకి వెళ్ళి తన భర్త ప్రాణాలని తీసుకొచ్చింది. అయితే అక్కడ ఆమెకి జ్ఞానం రాలేదు, ఆమెకు వైపు కర్మ ఉంది. కానీ ఆవిడ శక్తితోటి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శక్తితోటి, జ్ఞానంతోటి కాదు, శక్తితోటి ఆమె భర్తను తీసుకొచ్చింది. కొన్నాళ్ళకి మళ్ళీ భర్త చనిపోయాడు, మళ్ళీ అప్పుడు వెళ్ళి శక్తితో తీసుకురాలేదు కదా, యాక్సెప్ట్ చేసింది కదా, అయిపోయింది. ఆ తర్వాత అంట పైలోకాలకి, ఇది నాకు తెలియదు, పత్రి గారు చెప్పారు, పైలోకాలకి వెళ్ళిన తర్వాత నీకు వైదవ్యపు కర్మ ఉంది, నువ్వు ఆ కర్మని తప్పించుకోవడానికి లాజిక్లు ఉపయోగించి పాపం యమధర్మరాజుని ఇరుకులో పెట్టి నీ భర్త ప్రాణాలని దక్కించుకున్నావు. దాని తాలూకు జ్ఞానం నీకు ఇంకా రాలేదు కాబట్టి నెక్స్ట్ 2 జన్మలు నువ్వు వైదవ్యపు కర్మను అనుభవించాలి అని చెప్పి నెక్స్ట్ 2 జన్మలు ఇచ్చారంటండి. ఇది పత్రి గారు చెప్పారు, ఇది నాకు తెలియదు. మళ్ళీ ఎవిడెన్స్ ఏంటండి, ఆధార్ కార్డు ఏంటండి అంటే నేనేం చెప్పలేను. సో పత్రి గారు చెప్పింది మీకు నేను యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాను. కాబట్టి ఫైనల్ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అంత చక్కగా వివరించారంటే అది మనము ఇప్పుడు మనం కళల ద్వారా కర్మల్ని చూసుకుంటున్నామనే కాదు, మంత్ర సాధన చేస్తున్నామనే కాదు, లేకపోతే ఒక ధ్యానమే చేస్తున్నామని కాదు, మన యొక్క పరివర్తనని బట్టి
ఆ విశ్వం మనల్ని ఈ జ్ఞానం వీళ్ళకు వచ్చిందా అని చెక్ చేసి మాత్రమే మనల్ని రూట్స్ నుంచి ఆ కర్మను తీసేయడం అనేది జరుగుతుంది. సో మనకి జ్ఞానం రావాలి. దాన్ని బట్టే మన కర్మ దగ్ధం అవుతుంది అనేది మన యొక్క లెవెల్‌ని బట్టి ఎగ్జాక్ట్ మన సాధనని మనము పెంచుకొని మనం ఈ విశ్వ నియమాల్ని మనం పాటిస్తూ ఉంటే మన కర్మలు ఏ సాధనలో ఉన్నా పూర్తిగా దగ్ధమయ్యే ఛాన్స్ ఉంటది అని నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి థ్యాంక్ యూ కూడా సో ఇక్కడ మచ్ మేడం. ఒకటి కూడా చూసుకొని మన దగ్ధం అవ్వని వాళ్ళు బోట మంది ఉన్నారు. ఇది జ్ఞానం. అండి చేస్తానండి అయినా సరే నాకు వాయిస్ బ్రేక్ చేసే అవుతుంది మేడం. వాళ్ళు వాయిస్ బ్రేక్ ఉందా? ఆ, సో కర్మ చూసుకున్నామండి, డిజాల్వ్ అవ్వలేదండి, ఎందుకండి అనే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. కాబట్టి కళల్లో చూసుకున్నంత మాత్రాన డిజాల్వ్ అవ్వదు. మనలో మార్పు వస్తేనే డిజాల్వ్ అవుతుంది. ఈ పాయింట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మన సాంగత్యం చాలా చక్కగా అన్ని సమాధానాలు అందించారు. ధ్యానం వల్ల నష్టాలేంటి, లాభాలేంటి, ధ్యానం చేయడం ముఖ్యము, తర్వాత సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ మళ్ళీ దాన్ని అనుభవంగా మారుస్తూ చివరకు మన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మనం ఎలా అయితే ప్రాక్టీస్ చేయాలో అలాగే వచ్చాయి మేడం. థ్యాంక్ యూ. చివరికి మన జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని ముగించారు. చాలా చక్కటి సమాధానాలు వచ్చాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంత జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి గురువులందరికీ హృదయపూర్వకంగా పాద నమస్కారాలు. థ్యాంక్ యూ.